ఘనపరిచే భాగ్యం, ఆయన ఆరాధించే భాగ్యం, ఆయన సేవించే భాగ్యం, ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యం, సంతోషించే భాగ్యం, ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే సమాధాన సంతోషాలతో నింపబడే భాగ్యం ప్రభు ద్వారా మనం కలిగిన వారమై ఉన్నాం. ఇది మన భాగ్యం. రక్షణ పొందిన వారికి దేవుడిచ్చిన భాగ్యం ఏమిటనంటే ప్రభువులో ఆనందించడం, ప్రభువులో సంతోషించడం, ప్రభువులో సమాధానం కలిగి ఉండడం, ప్రభువులో ఆనందాన్ని కలిగి ఉండడం. ఎందుకంటే డబ్బులు లేని ఆనందం, ఆస్తులు లేని ఆనందం, ఐశ్వర్యం లేని ఆనందం, అధికారులు లేని ఆనందం ప్రభు అయిన దేవుడు ఇచ్చేవాడు. ఈ ఆనందం ఎవడు దొంగిలించలేడు, ఎవడు అపహరించగలేడు, ఎవడు దోచుకోలేడు. కనుకనే ఇట్టి ఆనందం, ఇట్టి సమాధాన సంతోషాలతో నింపడానికే దేవుడు మనకు ఈ రీతిగా ఆయన మనం బ్రతికించిన వాడుగా ఉన్నాం. బ్రతికించిన మనము దేవుడు మనం ఎలా ఆనందిస్తున్నామో ప్రభువు కూడా ఇటువంటి ఆనందాన్ని నీ ద్వారా మన ద్వారా ఆయన ఆనందాన్ని పొందేవాడుగా ఉండాలి, సంతోషించేవాడుగా ఉండాలి. ప్రభు అయిన దేవుడు నిన్ను నన్ను బ్రతికించడానికి కారణం నీకు ప్రణాళిక కలిగి నీ ద్వారా నా ద్వారా ఆయన ఆనందించాలని సమాధానంతో నింపబడని దేవుడు కోరిక కలిగిన వాడిగా ఉన్నాడు. మన బిడ్డలు ఉన్నారు, మన బిడ్డల విషయం ఏమంటాం? నా బిడ్డలు గొప్పోడు కావాలి. ఏమనుకుంటాం? చదవకూడదు, వాడు గొప్పోడు కావడదని ఏ తల్లిదండ్రులు ఆశిస్తారా? ఎవరు ఏమని ఆలోచిస్తారు? నా బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలి, ఇంజనీర్ డాక్టర్స్ కావాలి, ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు నన్ను కోరుతున్న రీతిగా ప్రభు అయిన దేవుడు కూడా వారు గొప్పవారైనప్పుడు మనం ఏం చేస్తాం? వారిని గురించి సంతోషం. నా బిడ్డయా ఇటు ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ నా కొడుకు అంటాం, ఐఏఎస్ ఆఫీసర్ నా కొడుకు అంటాం, నా పిల్లలు నా కుమార్తె అంటాం. కారణం ఏంటి? ఉప్పొంగిపోతాం. తల్లిదండ్రులను మనం ఉప్పొంగిపోయేవారిగా ఉంటే దేవుడు కూడా ఉప్పొంగలేదా? అవునా? దేవుడు కూడా మన క్రియా జీవితాన్ని బట్టి, మన పరిశుద్ధ మన ప్రవర్తన జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేయాలా? ఉప్పొంగిపోయేవాడుగా ఉండాలి, ఆనందించేవాడుగా ఉండాలి. కొందరు బిడ్డలై దుఃఖపరిచేవారుగా ఉంటారు. ఎందుకన్నామా వీరిని అన్నట్లుగా దేవుని ఎడల నమ్మకంగా జీవించకపోతే మన స్థితి కూడా దుఃఖపడేవాడుగా ఉంటాడు, చింతించేవాడుగా ఉంటాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధికి మనం వచ్చాం ఆయన ఆరాధించడానికి. మనం ఏ రీతిగా ఉన్నాం వినాలా? ప్రభువు సంతోషపెడుతున్నాడు లేదా మనం యోచన చేసేవారిగా ఉండాలి. ఈ చదివిన భాగంలో 7వ వచనం 7వ చరణాన్ని చూస్తే ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఇచ్చి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనదు. ఆయన తన పరాక్రమం నిత్యము ఏలుచున్నాడు. ప్రభు అయిన దేవుని ఏలుబడి వినాలా? దేవుని ఏలుబడిలో మనం ఉండాలి. అనేకులు ఈనాడు చూడండి దేవుని ఏలుబడిలో లేని వారిగా ఉన్నా. దేవుని ఏలుబడి మన జీవితంలో ఉండాలి. దేవుడు ఏలాలి, దేవుని పరిపాలన కింద మనం ఉండేవారిగా ఉంటే వినాలా? దేవుని మాట విన్నంత కాలం ఎలా ఉంటామో తెలుసా? దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సంరక్షణ కలిగిన వారుగా ఉంటాం. దేవుని ఏలుబడి లేకపోతే అపవాది ఏలుబడి కింద వెళ్ళిపోయేవారిగా ఉంటాం. ఆదామవ్వలు విధాల దేవుడు సృష్టించి వారిని కలుగు చేసి ఒక చక్కని తోట వేసి ఆదామవ్వలను వించిన వాడుగా ఉంటే వారు దేవుని మాట, దేవుని ఏలుబడి అంటే దేవుని మాట వినేవారుగా, దేవునికి లోబడేవారు, దేవునికి విధేయత చూపేవారుగా ఉన్నప్పుడు దేవుడు వారితో కలుసుకునేవారు, దేవునిలో ఆనందిస్తూ ఉండేవారు, దేవునితో సంతోషించేవారుగా ఉండేవారు, దేవునితో ఆహ్లాదకరంగా వారి జీవితాన్ని గడిపిన వారిగా ఉన్నారు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో దేవుడు వారితో ఓ కుమారుడు ఆదాము అవ్వలారా, ఈ పండు మీరు తినకూడదయ్యా, ఇది తింటే మీరు చచ్చిపోతారు, ఇది తింటే మీకు నేత్రాలు ఏవైతే ఆత్మీయ నేత్రాలు మోయబడతాయి, నా సహవాసం కోల్పోతారు, నా సన్నిధిని కోల్పోతారు, నా సన్నిధిలో ఉండే ఆ స్థితిని కోల్పోతావు, జాగ్రత్త అని అనేక మార్లు ప్రభు అనే దేవుడు తెలియజేశాడు.
దేవుడు వాడి దగ్గరకు వస్తూ ఉంటే దేవుని మహిమ వస్త్రాలతో నింపబడి దేవునితో ఆనందించేవారు, దేవునితో సంతోషంగా గడిపేవారు. ఎప్పుడొస్తాడా దేవుడు, మమ్మ కలుగు చేసిన దేవుడు ఎప్పుడొస్తాడా అని ఆనందంగా ఎదురు చూసేవారు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే అపవాది మాట, దేవుని మాట వినక అపవాది మాట విని తినకూడదని చెప్పిన వృక్ష ఫలం తిన్నారో వారు ఏం చేయబడ్డారు? దిగంబరులైపోయారు. ఏమైపోయారు? దిగంబరులు. మహిమ వస్త్రాలు వారి విడిచిపోయింది. దేవుని మహిమను కోల్పోయారు, సన్నిధిని కోల్పోయారు, సహవాసాన్ని కోల్పోయారు, దేవుని వెలుగును కోల్పోయారు, దేవుడిచ్చే నెమ్మదిని కోల్పోయారు, దేవుడిచ్చే ధైర్యాన్ని కోల్పోయారు. భయం వచ్చేసింది వారికి. ఏమొచ్చింది? భయము, భీతి వారిని ఆవరించి ప్రభు అయిన దేవుడు వస్తే ఎదురుబాటులా. ఎక్కడ పోట్లా? ఎదురుబాటులు ఎక్కడ పోతున్నారు? చెట్ల దాక్కుంటానికి వెళ్తున్నారు. దాక్కుంటానికి వెళ్తారు. కారణం ఏమిటంటే వినాలా, దేవుని మాట వినప్పుడు వచ్చే పరిస్థితి భయం, ఆందోళన, భీతి. నెమ్మదిని కోల్పోయారు, సమాధానం కోల్పోయారు, సంతోషం కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు, ధైర్యాన్ని కోల్పోయారు, భీతి వల్ల ఆవరించింది. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభునందు ప్రియమైన వారులారా వినాలా, దేవుని ఏలుబడిలో ఉన్నామా? దేవుని మాట వింటూ నువ్వు జీవించేవాడిగా ఉంటే అసలు నీ స్థితి ఎలా ఉంటుంది? అసలు నీవు దేవుడు నీతో ఉన్నప్పుడు, ఎవడు నిన్ను ముట్టగలడు? ఎవడు నిన్ను తాకగలడు? ఎవడు నిన్ను భయపెట్టగలడు? ఎవడు నిన్ను భీతికి గురి చేయగలడు? ఎవరు నిన్ను పాడు చేయగలడు? ఎవరు నిన్ను పతనం చేయగలడు? దేవుని ఆధీనములో ఉన్నంత వరకు ఎవడు నిన్ను ముట్టలేడు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే వారిగా ఉన్నాడు. సౌలు, దావీదు ఉన్నారు. సౌలు దేవుని పరిపాలన ఉన్నంత కాలం దేవుడు సౌలు రాజ్యాన్ని దేవుడు దీవించాడు. ఎప్పుడైతే దేవుని మాట వెనుక దోపుడు మీద ఎగబడి, లోకం మీద ఎగబడి తన అధికారాన్ని, తన హోదాని చూసుకొని తను రాజుగా గాడిదలుగా వచ్చేవాడిని తీసి రాజుగా చేస్తే, ఏం కాసేవాడు సౌలు? గాడిదలు కాచుకునే వాడిని తీసుకొచ్చి రాజు, తన ప్రజల మీద రాజుగా చేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుగా చేస్తే తన అధికారం వచ్చిన తర్వాత దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునికి అవిధేయుడిగా జీవించి, దోపుడు మీద లోక సంపదల మీద ఎగబడి, అధికారం మీద ఎగబడి దేవుని సేవించడం తరిగిపోయింది. దేవుని ఏలుబడులు లేకుండా వెళ్ళినప్పుడు అతని రాజ్యం దేవుడు కొట్టివేశాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఎప్పుడైతే తిరిగి మరలా దావీదుకు రాజ్యం ఇచ్చాడు, దావీదు దేవుని ఏలుబడిలో ఉన్నాడు. ఏమన్నాడు? దావీదు దేవుని ఏలుబడిలో ఉన్నాడు, దేవుని నాయకత్వంలో ఉన్నాడు, దేవుని నడిపింపులో ఉండేవాడు. ఏదైనా ఎవరైనా శత్రువు మీదకి వెళ్ళదలిచినప్పుడు, అయ్యా ఆ శత్రువు మీద వెళ్ళబోతున్న వెళ్ళుదునా మానుదునా అడిగి వెళ్ళేవాడు. దేవుడు సెలవిస్తే వెళ్ళేవాడు, ఆగమంటే ఆగేవాడు. దేవుని పరిపాలనలో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రజలను కూడా దైవికమైన భీతిలో వారిని పెంచే అనుభవాన్ని కలిగి ఉండేవారిగా ఉంటాడు. నీవు ఇంటికి యజమానురాలుగా నీవు ఉన్నప్పుడు, నీవు దైవాత్మతో నింపబడితే నీ ఇల్లు కూడా ఎలా ఉంటుంది? నీ ఇల్లంతా దైవికమైన పరిస్థితులన్నీ నీ ఇంటిలో ఏర్పడతాయి. ఒక చెడ్డవాడు, ఒక పరికమాలిన వాడు ఇంటి యజమానుగా ఉంటే ఇల్లంతా పాడైపోద్ది. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేవారుగా ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అన్నారు. రాజు ఎటువంటి ప్రజలు కూడా అలానే ఉంటారు. ఆహాబు రాజు పరిపాలన చేస్తే అసలు ఆ ప్రజలందరూ చనిపోయారంట. ప్రియులారా, దేవుని పరిపాలన నీవు ఉంటే, దేవుని నాయకత్వంలో నీవు ఉంటే, దేవుని ఆదిలో నీవు ఉంటే అసలు నీ పరిపాలన అంతా ఎలా ఉంటుందండి? దైవ రాజ్యంగా మారిపోద్ది. పరలోక రాజ్యంగా నీ ఇల్లే మారిపోయే విధంగా నీటిని చేసుకునే వారిగా ఉంటావు. అందుకనే ఇంకొక మాట, దావీదు వారు రాజ్యాలు కోల్పోయారు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథంలో
మొదటి అధ్యాయంలో చూస్తే దానియేలు చెరగొని రాబడ్డాడు. నెబుకద్నెజరు బబులోను దేశానికి, ఇశ్రాయేలు దేశం నుండి బబులోను వారు చెరగొని వచ్చారు. వారు చెరగొని వచ్చినప్పుడు రాజు ఏం చేశారంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు మంచి జ్ఞానులైన వారు ఉన్నారు, మన కల్దీల భాష విద్యను వారికి నేర్పండి, రాజులు భుజించే ఆహారం వారికి పెట్టండి, వారు మంచి వారికున్న జ్ఞానాన్ని వారికి ఉన్న తెలివిని మనం చూద్దాం. ఎందుకనంటే వినాల, సొలొమోను రాజ్య పరిపాలన చేసినప్పుడంట బూదిగంత నుండి వెళ్ళి సొలొమోను జ్ఞానాన్ని పరిశోధించారంట. జ్ఞానం ఎవరు? సొలొమోను దైవ జ్ఞానం పొందినవాడు. అయ్యా, నీ ప్రజలు పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదయ్యా, నేను చిన్నవాడును, నాకు బుద్ధి చాలదు, నాకు జ్ఞానం దయచేయమని అడిగితే దేవుడు అంతగానో ఆనందించి శత్రువు ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, గొప్పతనం అడగలేదు, నీ ఈ రాజ్యాలని పరిపాలన చేయాలా అని నీవు అడగలేదు. కానీ ఏమన్నాడు? ఈ ప్రజలు, నీ ప్రజలు, ఈ ప్రజలు పరిపాలించడానికి ఏం కావాలా? జ్ఞానం కావాలని కోరితే దేవుడు ఆనందించి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడంట, గొప్పతనం ఇచ్చాడు, ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. సొలొమోను పరిపాలన చేస్తున్నప్పుడు బూదిగంత అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ తన జ్ఞానాన్ని పరిశోధనకు వచ్చారు. కనుక ఈ సత్యాన్ని ఎరిగిన వాడే బబులోను రాజు ఆ ఇశ్రాయేలు ప్రజలు రాజవంశంలో జన్మించిన వారిని రాజును భుజించి ఆహారం పెట్టి వారిని వారిని పరిశోధిద్దామని తన షండులో ఒకరిని ఏర్పాటు చేసి చెప్పారు విధానం. అట్లనే రాజవంశంలో ముఖ్యులైన వారి అందరి పిల్లలు పోగు చేశాడు ఆయన. పోగు చేసి అందరినీ రాజులు భుజించి ఆహారం ఏర్పాటు చేశారు. దానిలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అని నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కూడా వినాలి, ఈ నలుగురు కూడా ఇప్పుడు రాజులు భుజించే ఆహారం అంటే ఇటు చూడండి అమ్మ, ఇప్పుడు వారు చెరగొని వచ్చారు. వారు చెరగొని రాబడిన వారు కనుక వినాల. కరువుతో ఎవరుంటారు? చెరగొని వచ్చారు, ఎవరుంటారు? జైల్లో మంచి ఆహారం దొరుకుద్దా? జైల్లో మంచి ఆహారం దొరుకుద్దా? దొరకదు. వాడు పెట్టింది తినాలి. అట్టి స్థితిలో ఉన్న వీరికి రాజులు భుజించే ఆహారం అనే లేకే దైవ భక్తిని, దేవుని పరిపాలనలో లేనటువంటి మిగిలిన వారందరూ కూడా ఆశ కలిగి అబ్బా ఏమి భోజనం దొరుకుతుంది అని ఆశ కలిగి ఏం చేశారు? చక్కగా భుజించడం మొదలుపెట్టారు. దానియేలు ఇంకా దాంతోపాటు ముగ్గురు స్నేహితులు, మొత్తం నలుగురు ఏం చేశారంటే రాజులు భుజించే ఆహారం తిని తమ్ము అపవిత్రపరచుకొనకూడదని. ఏం చేసుకోకూడదంట? వినాల, రాజులు భుజించే భోజనం అపవిత్రపరచబడిద్ది అన్నమాట. అంటే వారు దేవుళ్ళు కల్పించినటువంటి ప్రసాదం కూడా తెచ్చి అక్కడ పెట్టేవాడు అన్నమాట. ఆ భోజనం తిని అపవిత్రమైపోతామని, అయ్యో దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారు అవుతామని, దేవునికి వ్యతిరేకమైన ఆహారం భుజిస్తామని వారు ఏం చేశారంటే ఆ యజమానులు బతిమాడుతున్నారు. అయ్యా, రాజులు భుజించే ఆహారం మాకు వద్దయ్యా, వినాల, ఏవద్దు. వారు రుచికరంగా ఉన్న పుష్టికరమైన ఆహారమైన బలవర్ధమైన ఆహారమై ఉన్నప్పటికీ కూడా అన్ని జ్ఞాన సంపత్తినిచ్చే ఆహారం వారు రాజులు భుజించే అయినప్పటికీ ఏవద్దు, అది వద్దయ్యా. ఏం కావాలి మరి? సామాన్యమైన శాఖ ధాన్యాదులు, కూరగాయల భోజనం చాలయ్యా. అపవిత్రపరచబడే ఆ గుమగుమలాడే ఆహారం కాదు, బలవర్ధకమైన ఆహారం వద్దు. ఏది కావాలా? బలహీనమైనా పర్వాలేదు, ఏముండాలా? శాఖదాన, దేవునికి ఆమోదయోగ్యమైన ఆహారం మాకు కావాలన్నారు. అరేయ్యా, మీరు వ్యతిరేకంగా అడుగుతున్నారు. రాజులు భుజించే ఆహారం తింటే కండపుష్టి వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, జ్ఞానం వచ్చింది. ఎంత జ్ఞానంతో నింపబడతారు మీకు తెలుసా? ఎంత బలంగా ఉంటారు మీకు తెలుసా? వారేమో రాజులు భుజించే ఆహారం తిన్నవారు బలంగా ఉంటారు.
మీరు శాఖ ధాన్యాలు తినేవాడి అట్టుంటాడు, బలహీనగా ఉంటారు కనుక రాజు ద్వారా నాకు అపాయం వచ్చిందయ్యా అని అంటే వారు అంటారయ్యా 10 దినాల వరకు ఎంతకాలం 10 దినాల వరకు పరీక్ష చేయయ్యా. 10 దినాల తర్వాత మేము బలహీనమైతే శక్తిహీనులుగా ఉంటే అప్పుడు ఆ రాజు పెట్టి చెయ్యారండి అంటే వినాలి. వారు చెప్పిన మాట యజమాని విని వారికి ఏ భోజనం? శాఖ ధాన్యాదులు పెట్టాడంట. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లకు దేవుని మహిమపడదాం. శాఖ ధాన్యాదులు పెడితే చూడ ఆహారం తిన్న తర్వాత వారిని పరీక్ష చేశారంట. చూడ అక్కడ చూస్తే 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలునందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను ప్రైజ్ ద లార్డ్ ఎలా కనపడ్డాయంట? రాజులు భుజించి ఆహారం తిన్న వారికి కళ లేదంట, సౌందర్యము లేదంట. కళ లేదు, ఏమి లేదు, సౌందర్యము లేదు. దేవునికి లోబడి జీవం వినాల. దైవికమైన పరిపాలనలో ఉండి నీవు గంజి ఇదేమి లేకని నీవు యథార్థంగా జీవిస్తూ పచ్చడి మెతుకులు తిన్నా పచ్చడి మెతుకులు తిన్నా ఎలా ఉంటావు? ఆ సౌందర్యం వేరు, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, సమాధానం వేరు. అందుకే అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతిగా జీవించడానికి ఆకలైనా పర్వాలేదు, దప్పికైనా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, అవినీతికి పాల్పడడానికి వీల్లేదు, అక్రమానికి పాల్పడటానికి వీల్లేదు. ఇది దేవుని పరిపాలన. ప్రభునందు ప్రియమైన వారు ఆయన నిత్యము ఏలుచున్నవాడు. అందుకే చదివిన భాగంలో చూస్తే ఇక్కడ దానియేలు ఎంత శ్రేష్ఠుడట? 10 అంతలు. ఎన్నంతలు? ఈయన తినేదేంది మళ్ళా? దైవ నియమములో దేవుని పరిపాలనకుండి వారు కూరగాయల భోజనం తిన్నా వారు ఎలా ఉన్నారు? 10 అంతలు వారు సౌందర్యము కళగా ఉన్నారంట. ఏమిటి వీరికి ఉన్న సౌందర్యం? వారు దేవుని పరిపాలనలో ఉన్నవారు. చప్పట్లు కూడా దేవుని మహింపడు. ఆ దేవుని ఆదిలో నీవుంటే ఆ సౌందర్యం, ఆ వేరు, అసలు ఆ జీవం వేరు, ఆ జ్ఞానం వేరు, ఆ స్థితి వేరు, ఆ స్థాయి వేరు. అంత గొప్ప భాగ్యాన్ని ప్రభువులో ఉంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, 10 తరాలు తిన్నా తరగనటువంటి ఆస్తి నాకు ఉందని సంబరపడకు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ప్రభు ఉన్నాడనే ఆనందంతో నువ్వు బ్రతకగలిగితే మరణము వరకు మరణం వరకు నీవు నమ్మకంగా ప్రభు పరిపాలన నీవు ఉంటే మరణం వరకు ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన ఆధీనంలో మరణము వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. తన ప్రాణాన్ని సిలువలో ధారపోయుట గల కారణం తన రూపాన్ని మనకి ఇవ్వటానికి, తన పోలికను మనకి ఇవ్వటానికి, తన రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి, తనతో సహవాసం చేసేవారుగా చేసి తన రాజ్యంలో సదాకాలం జీవించేవారు ఉండడానికి దేవుడు తనతో అప్పగించుకున్నాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనం నిండు మనసు ఎలా చేద్దాం? ఈ దానియేలు 10 అంతలు శ్రేష్ఠులు అని ఇంకా చూడు, అక్కడ లేఖని ఇంకొక మాట చదివి నేను ముగిస్తా. దానియేలు గ్రంథములో 18వ వచనం, అదే మొదటి 18వ వచనం, నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరు కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటెను, గాడి విద్య గల వారందరి కంటెను
10 అంతల శ్రేష్ఠులని తెలియబడను. చప్పట్లు కొడిదేమో మరి 10 అంతల శ్రేష్ఠులంట. అందరూ ఆ దేశం అందంతటా ఉన్న జ్ఞానులంట. ఆ దేశంలో రాజు నియమించున్న శకుని గాండ్ర కంటే, గాఢ విద్య గల వారి కంటే, ఉన్నతమైన జ్ఞానవంతులని చెప్పుకునే వారి కంటే ఎన్నంతలు? 10 అంతలు. ఇది దేవుని పరిపాలన నీవు ఉంటే దేవుడు నిన్ను సాధించే స్థితి. అది ఆ స్థితి దేవుడు నీకు ఇవ్వడానికే మనం బ్రతికించాడు. ఈ 2022 సంవత్సరంలో బ్రతికించి నిలిపాడనంటే వినాల. నిన్ను చూచి నన్ను మనను దేవుడు చూచి ఆ రాజులు ఎదురు నిలవబెట్టి, ఎవరు? రాజులు భుజించి ఆహారం తిన్నవారి కంటే తన మాట విన్నవారు, తన మాటకు లోబడేవారు, తన చిత్తం జరిగించేవారు ఎలా ఉంటారు? 10 అంతల. ఎంత? రాజు సముఖమున నిలిచే భాగ్యం. దేవుని సముఖంలో నీవు దేవుని మాట పరిపాలన చేసేవాడు. దేవుని సముఖంలో నీవు నిలవబడతావు. దేవునితో నీవు ఉంటావు. దేవుని రాజ్యములో ప్రభువుతో కూడా సదాకాలం జీవించిన కృప నీవు ప్రభు మనకి ఇస్తాడు. అందుకొరకు దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. సశక్త రక్తదాలు మన కొరకు చెందించాడు. తన బిడ్డలుగా మనం చేసుకొని తన సన్నిధిలో నిలిచేవారుగా, తన రాజ్యంలో నిలిచేవారుగా, తనతో సదాకాలం దేవుడు మనల్ని కూర్చుని పెరగడానికి తాను ప్రభు అప్పగించుకున్నాడు. కనుక ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనం మా వినాల. ఇంకా దేవుని పరిపాలన తప్పిపోయిన అనుభవం ఉంటే ఇక సరి చేసుకుని దిద్దుకొని, అయ్యా నేను లోకాన్ని విడిచే వరకు నన్ను నీ విడవద్దు ప్రభా, నన్ను దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా ఉన్నారయ్యా తపనాకు నీవు తపనాకు ఎవరున్నారయ్యా, నీవు తపనాకు దావీదు కుమారుడా నన్ను నజరేతువాడా కనుక దాటిపోనియొద్దు. దేవుడు మనకి ఇచ్చిన నన్ను దాటిపోవద్దయ్యా, నా బిడ్డలు దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపోవద్దయ్యా. ఎప్పుడు నీవు నాతో ఉండి నన్ను నడిపించి నీ రాజ్యంలో చేరే వరకు నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. ప్రభా, నా కొరకు ప్రాణాన్ని పెట్టావు కదయ్యా, నా కొరకు మీ రక్తాన్ని చిందించావు కదయ్యా. నేను పొందవలసిన నా శిక్ష నా మీద వేయక నా శిక్ష అంతా మీరు భరించి మీ జీవమంతా మాకు ఇచ్చి మీ రక్షణ మాకు ఇచ్చి మీ నిత్యత్వాన్ని మాకు ఇచ్చి మీ సన్నిధిలో నిలవబెట్టడానికి మీరు ఇష్టపడ్డారు కదా మా తండ్రి. దాటిపోకుండా ఆ స్థితిలో ఇది ప్రభు సన్నిధి ఎలా ఉండాలా? 10 అంతల శ్రేష్ఠులముగా లోకంలో ఉన్నవారి కంటే, లోకంలో దమ్మంతో జీవించే వారి కంటే ఎటువంటి 10 అంతల శ్రేష్ఠులుగా దేవుడు తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ స్థితికరుడ దేవుడు కృప చూపును గాక. దేవుడి మాటలు దీవించును గాక.